కేసీఆర్ని పిలిచి ఇంటికి పిలిచి ఏం భోజనం పెట్టారు? కేసీఆర్ గారు తమిళనాడులో ఒక టెంపుల్ మీకు తెలుసు కదా, 40 yearsకి ఒకసారి ఆ దేవుణ్ణి బయటికి తీసి పూజలు చేసి మళ్ళీ ఆ వాటర్లో పెడతారు. దానికి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు నా నియోజకవర్గం మాత్రమే ఉంది అక్కడ, వేరే నియోజకవర్గం లేదు. సో వెళ్ళేటప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి అని చెప్పి మా ఇంటికి వస్తామనే ఇన్ఫర్మేషన్ నాకు మా జిల్లా నాయకుల ద్వారా వచ్చింది. ఇలా సీఎం గారు తమిళనాడుకు వెళ్తూ మన ఇంటిలో ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తారు అని చెప్పి అడిగినప్పుడు, ఒక సీఎం వస్తారంటే రావద్దు, మా ఇంటికి రాకూడదని నేను చెప్తానా? అంత మేనర్స్ లేని అమ్మాయిని కాదు కదా, సరే రమ్మనండి అన్న. ఒక సీఎం వచ్చినప్పుడు ఆయనకు చేయాల్సిన గౌరవ మర్యాదలు నేను చేయాల్సిన బాధ్యత ఉంది. మీకు తెలుసు మా ఇంటికి ఎవరు వచ్చినా, మీరు కూడా వచ్చారు, భోంచేశారు. సో తెలుగుదేశం వాళ్ళల్లో చాలామందికి తెలుసు. కాబట్టి మా ఇంటికి ఎవరు వచ్చినా నేను ఎన్ని రకాల వంటలు చేసి పెడతాను, ఎంత మర్యాదలు చేస్తానో అందరికీ తెలుసు. మామూలు వాళ్ళకి నేను అంత మర్యాద చేసినప్పుడు ఒక సీఎం మా ఇంటికి వాళ్ళ వైఫ్తో వాళ్ళ పిల్లలతో వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని రాచమర్యాదలు చేశాను. ఆయన కూడా గతంలో నేను మాట్లాడిన మాటలు, ఆయన ఏవైతే మాట్లాడానో అవి మనసులో పెట్టుకోకుండా ఒక పొలిటికల్ లీడర్గానే ఆ రోజు నేను మాట్లాడన్న విషయంతో బయటకు వచ్చాయని, నా బిడ్డ నాకు భోజనం పెట్టింది అని చెప్పి చాలా అభిమానంగా ప్రేమగా మాట్లాడి వెళ్ళిపోయారు.